హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ముంబై హైవేలో లొకేట్ అయ్యి ఉన్న సదాశివపేట నుంచి సింగూరు డ్యామ్ వెళ్ళే రోడ్లో మనకు 40 ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక గేటెడ్ రిసార్ట్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్లో మనకు 36 lakhs బడ్జెట్ నుంచి మనకు ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్లాట్ సైజ్ వచ్చేసి 605 square yards, 5 గుంటాస్ నుంచి మనకు డిఫరెంట్ సైజెస్లో ప్లాట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయండి. ఇది 40 ఎకర్స్లో మనకు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేశారు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రాజెక్ట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సెంటర్ అండి. మనకు ఆఫీస్ ప్రజెంట్ అయితే ఇందులోనే లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఇందులో మనకు రిసార్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. ప్రజెంట్ మన కమ్యూనిటీస్ కింద డెవలప్మెంట్, ప్లాటింగ్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిందండి. రోడ్స్ డెవలప్ కూడా చేశారు. అండ్ మనకి ప్లాంటేషన్, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ లాంటి అన్ని అమ్యూనిటీస్ వీళ్ళు ఆల్మోస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. 90% వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది. ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సెంటర్ దగ్గర మనకి ఈ విధంగా డిజైన్ తోటి ఈ పూల్ అనేది రెడీ చేశారండి. ఈ పూల్ సెంటర్ నుంచే ఈ వాటర్ అనేది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా టోటల్ వెంచర్ 40 acres ల్యాండ్ వెంచర్కి మనకు వాటర్ సప్లై అనేది అవుతుంది ప్రతి ప్లాట్కి. అండ్ ఇక్కడ సింగూరు డ్యాము 1.5 kilometer డిస్టెన్స్లో ఉండడం వల్ల మన గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ అనేది ఎప్పుడూ ఉంటుందండి, ఫ్రెష్ వాటర్ అనేది. అండ్ ఏరియల్ వ్యూ ద్వారా ప్రజెంట్ ల్యాండ్ డెవలప్మెంట్ స్టేటస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో అమ్యూనిటీస్ కింద మొత్తం ల్యాండ్ కండిషన్ వచ్చేసి బ్లాక్ సాయిల్ కండిషన్ అండి. మనకు ఎటువంటి హార్టికల్చర్కి అయినా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మనకు సఫిషియెంట్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. అండ్ మనకి కాంప్లిమెంటరీ మెయింటెనెన్స్ ఇస్తున్నారండి 2 years వరకు. అండ్ హెర్బల్ గార్డెన్ స్పేస్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ప్రాజెక్ట్ ఏరియాలో. అండ్ ఇందులో ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు ప్రొఫెషనల్గా ట్రైన్డ్ అండి. వాళ్ళు ఇక్కడే ఉండి రెసిడెన్షియల్గా స్టే చేసి వర్క్ చేసి మెయింటైన్ చేసే విధంగా ఇక్కడ మనకు సర్వెంట్ క్వార్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ప్రతి ప్లాట్కి ఏదైతే రోడ్స్ డెవలప్ చేశారో మనకు స్ట్రీట్ లైట్స్ కూడా వీళ్ళు కామన్ ఏరియాస్లో ప్రొవైడ్ చేశారండి. 24/7 సెక్యూరిటీ ఉంటుంది, మెయింటెనెన్స్ స్టాఫ్ ఉంటారు. అండ్ ప్లాట్ ఏదైతే పర్చేస్ చేసుకున్న వాళ్ళకి బౌండరీస్ అనేటివి క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేస్తారండి ఫెన్సింగ్ తోటి. అండ్ అవెన్యూ ట్రీ ప్లాంటేషన్ కూడా ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. అండ్ ఇప్పుడు ఫేజ్ 1కి సంబంధించి ఆల్మోస్ట్ మనకి 80% సేల్స్ అయ్యాయండి. మనకి ఫేజ్ 2కి సంబంధించి ప్రజెంట్ మనకు డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది. అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫేజ్ 1 సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అండి. 360-degree వ్యూలో మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ లొకేషన్ నుంచి మనకు సింగూరు రిజర్వాయర్ ఏదైతే ఉందో మనకు ఒక 1 kilometer డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యి ఉందండి. అది కూడా మంచి టూరిస్ట్ స్పాట్. దాన్ని కూడా రీసెంట్గా గవర్నమెంట్ మనకు టూరిస్ట్ డెవలప్మెంట్ బేస్ మీద మనకు డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకు ల్యాండ్ అలొకేషన్ అనేది రిసార్ట్ కన్స్ట్రక్షన్కి ల్యాండ్ అలొకేట్ చేశారండి. అది కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రీవియస్గా అయితే ఎక్స్పీరియన్స్ సెంటర్ అండ్ మోడల్ ఫామ్ హౌస్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్, డ్రిప్ ఇరిగేషన్ తోటి మనకు వాటర్ సప్లై ఇచ్చేటట్టు ప్రతి ప్లాట్కి అమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ వర్క్ స్టేటస్ వచ్చేసి దీని ఒక రిసార్ట్ బేస్ మీద మనకు థీమ్ తోటి డెవలప్మెంట్ చేసేటట్టు ఈ ప్రాజెక్ట్ని మనకు ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చేసి అండ్ గ్రౌండ్ లెవెల్ వ్యూ కూడా మీకు క్లియర్గా మోడల్ ఫామ్ హౌస్ అండ్ కస్టమర్ కూడా ఒక కాటేజ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఆ కస్టమర్ కాటేజ్కి సంబంధించిన ఏరియా కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మనకు మినిమం ప్లాట్ సైజ్ అయితే 605 గుంటాస్ ఉంటుందండి. 605 square yards. ఫేసింగ్ వైజ్గా చూస్తే మీకు ఆల్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్, డిఫరెంట్ మనకు ఫేసింగ్స్ తోటి అవైలబుల్ ఉన్నాయి. మనకు 605 నుంచి ఈవెన్ 1 acre ల్యాండ్ ఉన్న ప్లాట్ కూడా ఇందులో మనకు అవైలబుల్ ఉందండి. ప్రజెంట్ మనకు చూడండి వీడియోలో కవర్ చేస్తున్నాను మన ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎక్స్పీరియన్స్ సెంటర్ అయితే ప్రజెంట్ మనకి ఇందులో ఆఫీస్ రన్ అవుతుందండి కంపెనీ వాళ్ళకి సంబంధించి. తర్వాత మనకు దీన్ని ఎక్స్పీరియన్స్ సెంటర్గా మనకు అమ్యూనిటీస్ కింద యూజ్ చేస్తారు. ప్రాజెక్ట్ సైట్ వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. మనకు వీకెండ్ హోమ్ బేస్ మీద ఎవరైతే ఇక్కడ రెసిడెన్షియల్గా స్టే చేయాలని వచ్చే వాళ్ళకి గెస్ట్ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. మనకు రిసార్ట్ మెంబర్షిప్ ఉంటుంది అండ్ గెస్ట్ రూమ్స్కి యాక్సెస్ ఉంటుంది. మీరు ఇక్కడ నియర్ బై లొకేషన్లో మనకు సింగూరు డ్యామ్ ఉంది కాబట్టి అది కూడా మంచి టూరిస్ట్ స్పాట్ లాగా అక్కడ కూడా టైం స్పెండ్ చేసే విధంగా ఇక్కడ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీకు డైరెక్ట్ కంపెనీ కాల్ చేసి మీరు కంప్లీట్గా ప్రైస్ నెగోషియేషన్ విధంగా కూడా మీరు నెగోషియేట్ చేయొచ్చు వాళ్ళతో.
మనకు ప్లాట్కి సంబంధించి ప్రతి ప్లాట్లో మన కాలా జామున్, నేరేడు చెట్టు అండ్ సిట్రస్ ఫ్రూట్, పొమగ్రానేట్ దానిమ్మ చెట్టు అండ్ స్వీట్ ఆరెంజ్, పపాయ, మ్యాంగో, బనానా ఇలాంటి ప్లాంటేషన్ అనేది ఈచ్ ప్లాట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది కస్టమర్ కాటేజ్ అండి, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మోడల్ ఫామ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. అది కూడా ఆల్మోస్ట్ మనకు విజిటర్స్కి మనకు వ్యూ పరంగా మనకు రెడీ చేస్తున్నారు. దాన్ని కూడా ఇప్పుడైతే మీకు కస్టమర్ కాటేజ్ ఏదైతే ఇందులో ప్లాట్ పర్చేజ్ చేసుకున్న కస్టమర్ ఈ కాటేజ్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే డెడికేటెడ్గా అని చెప్పి రిఫరెన్స్ కోసం మీకు ఈ కాటేజ్ అనేది మనకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది 1 BHK కాటేజ్ అండి. చూడండి, మన కిచెన్, ఒక బెడ్రూము, మొత్తం లివింగ్ ఏరియా, మిగిలిన స్పేస్ ఏదైతే ఉందో మొత్తం ప్లాట్ ఓపెన్ స్పేస్ తోటి గార్డెన్ డెవలప్మెంట్ లాగా వీళ్ళు ఈ కాటేజ్ అనేది డెవలప్ చేసుకున్నారండి. మన మోడల్ ఫామ్ హౌస్ దీనికంటే పెద్ద ఉంటుంది. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ రన్ అవుతుంది. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మనకు వాష్రూమ్ అండి, మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ఎవరైతే మనకి డెడికేటెడ్గా కాటేజ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఆ విధంగా కూడా మన కంపెనీ వాళ్ళు అనేది హెల్ప్ చేస్తారు. లేదు ప్లాట్ని యాస్టేజ్గా ఇన్వెస్ట్మెంట్ బేస్ మీద అలాగే హోల్డ్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు స్టే చేయడానికి ఫెసిలిటీ పరంగా చూస్తే గెస్ట్ రూమ్స్ అనేది యాక్సెస్ ఉంటుందండి. అండ్ ఇది కస్టమర్ కాటేజ్ కదా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. నెక్స్ట్ మీకు కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్న మోడల్ ఫామ్ హౌస్ అనేది కవర్ చేస్తాను. ఇది కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్న మోడల్ ఫామ్ హౌస్ అండి. వన్స్ ఇది రెడీ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాజెక్ట్ అప్డేట్ వైజ్గా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ మన కంపెనీ వాళ్ళు రిసార్ట్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ అలొకేషన్ అనేది ఈ ల్యాండ్లో చేస్తున్నారండి. మీకు 4 సైడ్ రోడ్ ఉండి ఏదైతే మిడిల్లో ల్యాండ్ ప్లాట్ కనబడుతుందో ప్లెయిన్గా ఇందులో రిసార్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. మనకు రిసార్ట్ వచ్చేసి అమ్యూనిటీస్ కింద మనకు రిసార్ట్లో సూట్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్ అండ్ మనకు సీటింగ్ డెక్, అవుట్డోర్ పార్టీ లాన్ అండ్ కవర్డ్ ఏరియాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. పూల్ సైడ్ లాంజ్ ఏరియా ఉంటుందండి, బోర్డ్ రూమ్ ఉంటుంది, అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, కిడ్స్ ప్లే ఏరియాస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు అవుట్డోర్ కిడ్స్ ప్లే ఏరియా అనేది ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయిందండి. మన కిడ్స్ ప్లే ఏరియా అనేది మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది ఒకటి రెడీ చేశారు, ఇంకోటి కూడా రెడీ చేస్తున్నారు కిడ్స్ ప్లే ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఆల్మోస్ట్ మీకు ఈ వీడియోలో 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేయడానికే ట్రై చేస్తున్నానండి. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ పాయింట్ చూడండి, మీరు ఇప్పుడు ఏదైతే వాటర్ రిజర్వాయర్ లాగా చూస్తున్నారో ఇదంతా సింగూరు డ్యామ్ అండి. రిజర్వాయర్ జస్ట్ మనకు ప్రాజెక్ట్ సైట్ లొకేషన్ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది. అందువల్ల ఇక్కడ గ్రౌండ్ వాటర్ షార్టేజ్ అనేది ఎప్పటికీ రాదు మనకు రిసార్ట్లో. మనకు ఇంటర్నల్ రోడ్స్ కూడా మనకు 30 feet రోడ్స్ ప్రొవైడ్ చేశారండి. ఎంట్రన్స్ ఆర్చ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కస్టమర్ కాటేజ్ మీకు ఆల్రెడీ కవర్ చేశాను. అండ్ మనకి మల్టిపుల్ కాటేజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎప్పుడైతే కస్టమర్స్ వస్తే స్టే చేసే విధంగా. అండ్ మనకు అవుట్ సైడర్ పీపుల్కి మనకు క్లబ్ హౌస్కి సంబంధించి రిసార్ట్ మెంబర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ మనకి ఎప్పుడైనా మీకు ఈవెంట్స్ రన్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ సెంటర్లో పర్మిషన్ తీసుకొని రిసార్ట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది కంపెనీ గెస్ట్ హౌస్ ఏరియా అండి. మనకు ఏదైతే వెంచర్ మెయింటెనెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ స్టోర్ చేస్తారు. ప్రజెంట్ మనకి ఈ ల్యాండ్ ఏదైతే కవర్ చేస్తున్నానో ఇది ఫేజ్ 2 డెవలప్మెంట్ కింద లొకేట్ అయ్యి ఉందండి. ఇది కంపెనీ గెస్ట్ హౌస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ గెస్ట్ హౌస్ పక్కనే మనకు సర్వెంట్ క్వార్టర్స్ ప్రొవైడ్ చేశారు. మెయింటెనెన్స్ ఏదైతే చేస్తున్నారో వెంచర్ని ఆ మెయింటెనెన్స్ సంబంధించిన స్టాఫ్ అనేది ఇక్కడే రెసిడెన్షియల్గా స్టే చేసే విధంగా వీళ్ళు ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మనకు ఏదైతే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న గెస్ట్ హౌస్ వచ్చేసి ఫేజ్ 2లో ఉందండి. మనకు అది కూడా డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది. మీకు ప్లాట్ పర్చేసింగ్ ఏదైతే ఉందో మనకు 36 lakhs నుంచి బడ్జెట్ స్టార్ట్ అవుతుందండి. సదాశివపేట్ లొకేషన్కి నియర్ బైగా మనకు మెయిన్ టూరిస్ట్ స్పాట్ సింగూరు డ్యామ్ దగ్గర మనకు డెవలప్ చేస్తున్న వెంచర్లో ఎవరైతే ఓపెన్ ప్లాట్ పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మ్యాక్సిమం మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేస్తాను. అండ్ మీరు డైరెక్ట్గా సైట్ని విజిట్ చేసి కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి అండ్ నెగోషియేట్ చేయండి. మీకు ప్రైస్ పరంగా చూడండి, సర్వెంట్ క్వార్టర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ for supporting us.